లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ. ఇది మా తల్లిదండ్రులు, మా గురువులు, సికింద్రాబాద్ మ్యూజిక్ కాలేజ్ కిట్టప్ప మాస్టారు, కూరగంటి లీలావతి గారు, సాయిబాబా మాస్టారు, వీళ్ళందరి ఆశీస్సులతో నేను నేర్చుకొని ఇంకా చాలామంది గురువుల దగ్గర నేర్చుకుంటూ ఈ పిల్లల్ని సేకరించి వాళ్ళకి ఒక పాట అంటే ఏంటి, దాంట్లో ఉండే న్యూయాన్సెస్, దాంట్లో ఉండే గ్రామర్, దాంట్లో ఉండే ఫార్ములా అంతా చెప్తూ ఒక పెద్ద సినిమాలో పాడే గాయకులుగా, ఒక రియాలిటీ షోలో పాడి విన్నర్స్గా అయ్యే గాయకులుగా, అనేక ప్రపంచవ్యాప్తంగా అనేక వేదికల మీద పాడే ఉత్తమ శ్రేణి గాయకులుగా తీర్చిదిద్దడానికి నేను, అలాగే నాతో పాటు మా కోర్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ సహకారంతో, పిల్లల తల్లిదండ్రుల సహకారంతో మేము చేస్తున్నాము. దీనికి మన ఛానల్స్ వాళ్ళు, మీడియా ఎంతో మాకు ప్రోత్సహిస్తుంది. ఫస్ట్ నుంచి కూడా మీడియా ప్రోత్సాహం మాకు, అన్ని ఛానల్స్ వాళ్ళు, ప్రింట్ మీడియా వాళ్ళు మాకు మేము చేసే మంచి పనిని ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అలాగే సినీ కళామతల్లి, మన తెలుగు సినీ కళామతల్లి పెద్దలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్స్, అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ నేను ట్రైన్ చేసిన పిల్లలందరినీ తీసుకొని అనేక సినిమాల్లో పాడిస్తున్నారు. అనేక టీవీ ఛానల్స్లో జరిగే సంగీత భరిత మ్యూజిక్ బేస్డ్ ప్రోగ్రామ్స్లో, అన్ని టీవీ ఛానల్స్లో మా LMA నుంచి వచ్చిన పిల్లలు పాడుతున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు, విన్నర్స్గా అవుతున్నారు. అలాగే జాతీయ స్థాయిలో కూడా మాకు ఇండియన్ ఐడల్ దాకా వెళ్ళారు, జీ సలీమప్ప దాకా వెళ్ళారు, బాలీవుడ్లో పాడుతున్నారు, తర్వాత కొంతమంది తమిళ్లో పాడుతున్నారు, కన్నడలో పాడుతున్నారు. ఇలా భారతదేశంలోనే కాకుండా అన్ని దేశాల్లో నాకు స్టూడెంట్స్ ఉన్నారు. ఎవ్రీ సంవత్సరం నేను అమెరికా ఒక 2 నెలలు నేర్పిస్తాను, అలాగే వర్చువల్ క్లాసెస్తో నేర్పిస్తాను. ముఖ్యంగా దిల్ రాజు గారు వాళ్ళ కుటుంబం అందరూ నన్ను ఎంతో ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు. అలాగే దిల్ రాజు గారి మొట్టమొదటి సినిమాల నుంచి కూడా నేను ఏదో ఒక రకంగా పనిచేస్తున్నాను. అప్పటి నుంచి దిల్ రాజు గారి కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. LMA పెట్టినప్పటి నుంచి కూడా వారి ఆశీస్సులు, అండదండలు నాకు పుష్కలంగా ఉన్నాయి. అలాగే పెద్దలు శ్రీ రాఘవేంద్రరావు గారు, వారి ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయి. అనేక సినిమాల్లో వారు కూడా పాటించారు. నేను LMAని ఆశీర్వదిస్తున్నాను. కీరవాణి సార్, మణిశర్మ గారు, కోటి గారు, అందరూ కూడా ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా పిల్లల్ని పాడిస్తున్నారు. ఇప్పుడు మేము ఈరోజు ఇంచుమించుగా ఎక్కువ శాతం పిల్లలు మా అక్కడ నుంచి పాడడం జరుగుతుంది భగవంతుడి ఆశీస్సులతో. అలాగే ఈ సంవత్సరం మేము 25th యానివర్సరీ జరుపుకుంటున్నాం, సిల్వర్ జూబ్లీ. ఇప్పుడు నేను రాఘవేంద్రరావు గారు సార్, దిల్ రాజు సార్ని అడిగితే వారిని రిక్వెస్ట్ చేశాను, సార్ ఇది చాలా పెద్ద రజతోత్సవం, మీరు సారథ్యం వహించి మీరు నాకు ఈ పిల్లలందరినీ ఆశీర్వదించాలని అడగంగానే రాజుగారు వెంటనే ఆయన సపోర్ట్, ఆయన అంటే ఏమంటారు వెంటనే ఆయన నువ్వు మంచి పని చేస్తున్నావు, డెఫినెట్గా రిజల్ట్ కూడా చూపించావు, కాబట్టి ఎప్పుడు సినిమా రంగం, మా మొత్తం సినిమా పరిశ్రమ ద్వారా మేము తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాము అని అందరి తరఫున రాజుగారు నాకు హామీ ఇచ్చి, రాఘవేంద్రరావు సార్ని కూడా, ఆయన కూడా రాఘవేంద్ర సార్తో మాట్లాడారు. నేను వీళ్ళిద్దరిని ఈ ఉత్సవ కమిటీకి మొత్తం చైర్మన్గా ఉండమని అడిగాను. వారు దయతో ఒప్పుకున్నారు. 21వ తేదీ ఆదివారం, ఇప్పుడు ఒక 1 month లోపలే శిల్పకళా వేదికలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. వారి సారథ్యంలో పెద్దలందరినీ ఆహ్వానిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మిగతా రాజుగారే చెప్తారు. మీడియా మిత్రులందరికీ సో 25th ఇయర్ కంప్లీట్ అయిందండి. దీని గురించి నేను ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను. అప్పుడు ఒక ఐడియా చెప్పడం జరిగింది. చాలా బాగుంది రామాచారి గారు, మీరు తెలుగు సినిమాకి ఎంతోమంది సింగర్స్ని పరిచయం చేయడమే కాకుండా ఎంతోమంది చిన్నపిల్లలు మ్యూజిక్ అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఈరోజు ఎంతోమంది ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, ఇక్కడ చాలా తక్కువ మంది వచ్చారు, ఉన్న వాళ్ళందరూ రామాచారి గారి LMA స్కూల్లో నేర్చుకొని ఇక్కడ మనకు సింగర్స్గా పరిచయం అయ్యి ఈరోజు మన తెలుగు సినిమాకి కావాల్సిన అంత మ్యూజిక్ సైడ్ కావాల్సిన ఎంతోమంది క్రియేట్ చేసిన రామాచారి గారు LMA 25th ఇయర్
సిల్వర్ జూబ్లీ ఇయర్ ఇది. సో ఈ డిసెంబర్ జాన్ 21 సిల్వర్ జూబ్లీ ఇయర్ వాళ్ళు చేయాలి ఇలా అనుకున్నప్పుడు వాళ్ళు శిల్పకళావేత్తలు కూడా బుక్ చేసుకొని వచ్చారు నా దగ్గరికి. సార్ మేము మీ నుంచి ఏమి ఆశించట్లేదు, అంటే జనరల్గా ఏమనుకుంటారు ఫైనాన్షియల్గా కానీ ఇంకొకలాగా ఏదన్నా నాకు సపోర్ట్ కానీ వారు ఏం అడగలేదు. మీరు ముందు నిలబడి రాఘవేంద్రరావు గారు నీలాంటి ముందు నిలబడి ఇది మేము 25 ఇయర్స్లో ఇది చేసి ఫ్యూచర్ జనరేషన్కి ఇంతమంది సింగర్స్ని ఈరోజు ఎంతోమంది కోరస్ పాడుతున్నారు. అన్ని సినిమాల్లో మనకి ఈవెంట్స్ జరుగుతుంటే స్టేజ్ పైన పాడుతూ ఉంటారు. వాళ్ళందరినీ మేము తయారు చేశాము. ఇంకా ఫ్యూచర్లో ఇలా గ్లోబల్గా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రీ అండి. ఇందులో మ్యాజిక్ ఏంటంటే వారు అక్కడ నేర్పించేటప్పుడు డబ్బు తీసుకోవట్లేదు. ఇప్పుడు ఈవెంట్ కూడా మా నుంచి ఏమీ ఆశించకుండా మీరు వచ్చి నిలబడి ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యేలాగా చూడండి అని అడిగారు. అంటే వారికి తెలిసిన విద్యని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎలాంటి డబ్బు ఎలాంటి గిఫ్ట్లు తీసుకోకుండా ఈరోజు తయారు చేస్తున్నందుకు మనం అందరం వారిని అభినందించడమే కాదు, మీడియా వారందరికీ నా వినపం ఏంటంటే 21 జాన్ 21 శిల్పకళా వేదికలో ఈ 20 రోజులు మనం మన ద్వారా కావాల్సిన సహాయం చేసి ఆ ఈవెంట్ సక్సెస్ చేసి ఈ ఇండస్ట్రీకి వారు ఇచ్చిన 25 సంవత్సరాల నుంచి ఎంతమందిని మనకి ఇచ్చినందుకు ఇండస్ట్రీ నుంచి వారు కోరుకున్న ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయాలనే నా సంకల్పం, నా వినపం. అలాగే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అందరినీ ఇన్వైట్ చేయబోతున్నాం రాఘవేంద్రరావు గారు ఆధ్వర్యంలో. సో ఇట్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్ని కూడా పిలుస్తాం. సో అందరూ వచ్చి ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేసి రామాచారి గారు లాంటి వాళ్ళు ఎంతోమంది ఇంకా వారిని స్ఫూర్తిగా తీసుకొని, అంటే ఇక్కడ సినిమా కానీ వ్యాపారంతో పాటు డబ్బు ఇవే కీలకం, సక్సెస్ ఇవే కీలకం. అవన్నీ పక్కన పెట్టి వారు 25 ఇయర్స్ నుంచి చేస్తున్న సర్వీస్ని అందరూ మన తెలుగువారిగా లేదా ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్ చేసి సక్సెస్ చేయాలని విష్ చేద్దాం కూడా. అలాగే రామాచారి గారు రెంటల్ బిల్డింగ్లోనే అది ఇప్పటికి వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో మన ఆ టాపిక్ గవర్నమెంట్ దగ్గర కూడా తీసుకెళ్ళి వారికి ఒక బిల్డింగ్ లాగా ఉంటే ఇంకా ఎంతోమంది నేర్చుకోవడానికి బాగుంటుంది అనేది ఆలోచిస్తున్నాము. సో వారిని ఎల్ఎంఐ తరఫున వీళ్ళందరినీ తీసుకెళ్ళి గవర్నమెంట్ కూడా రికమెండ్ చేయించి చేయాలనేది ఆలోచన. సో మీడియా థ్యాంక్ యూ వెరీ మచ్. పిలవగానే వచ్చినందుకు ఈ రోజు నుంచి మనందరి సంకల్పం 21 వరకు ఈ ఈవెంట్ సక్సెస్ చేసి ఇంకా ముందు ముందు రామాచారి గారి లాంటి వాళ్ళని మనం క్రియేట్ చేస్తే వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మంచి చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో. వాళ్ళని బయటికి తీసుకొస్తే ఎంతోమందికి ఉపయోగం, ఇలాంటి ఎంతోమంది పిల్లలు తయారవుతారు. సో మనకు సహకారం అందించాలని చాలా ధైర్యాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాకు మ్యూజిక్ అంటే మమకారం రావడానికి, నేను మ్యూజిక్ని కెరియర్గా ఎంచుకోవడానికి ముఖ్య కారణం రామాచారి సార్ అండ్ ఎల్ఎంఏ. సో నాలాగే ఇంకా ఎంతో మందికి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ఎల్ఎంఏ. అలాంటి ఎల్ఎంఏ 25th యానివర్సరీ జరుపుకుంటుందండి ఈ జనవరి 21న. సో మీరందరూ కూడా వచ్చి సపోర్ట్ చేయాలి. అండ్ మా సార్ సంగీతానికి చేసే సేవ ఇంకా మెరుగ్గా చేయాలంటే మాకు మా సొంత భవనం కావాలి. సో మీరందరూ కూడా ఈ విషయంలో ఎంతో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హైదరాబాద్లోనే దాదాపు 450 స్టూడెంట్స్ ఉన్నారు. ఆల్ త్రూఅవుట్ ద వరల్డ్ 2000 స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు. సో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న స్టూడెంట్స్తో ఒకేసారి స్టేజ్ పైన 200 మెంబర్స్ కలిసి సింఫనీలా చేయబోతున్నాము. దాట్ విల్ గో ఆన్ ఫ్రమ్ 3 o'clock in the afternoon to 11 o'clock in the night. సో చాలా గ్రాండ్గా చేయబోతున్నాము. సో ఆ రోజు కూడా మీడియా వాళ్ళందరూ వచ్చేసి కవర్ చేసి మమ్మల్ని గెస్ట్ చేయాలని, అలాగే చాలా పెద్దవాళ్ళందరూ వస్తారండి మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. సో అందరూ వచ్చి మమ్మల్ని గెస్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.